అసలు తెలుగు జాతికి గుర్తింపు అందించిన వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు. అసలు తెలుగోడి పౌరుషాన్ని ఢిల్లీకి పరిచయం చేసిన వ్యక్తి అన్నా ఎన్టీఆర్. ఆనాడు మన ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేస్తే ఢిల్లీనే గడగడలాడించి తిరిగి ఎమ్మెల్యే అయిన ముఖ్యమంత్రి అవుతాం కూడా మనందరం చూసాం. ఆయన ఏ ఆశయాలతో అయితే తెలుగుదేశం పార్టీని స్థాపించారో అక్కడి నుంచి జననాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముందరికి తీసుకెళ్తాం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అసలు తెలుగోడి సత్తా ప్రపంచానికే పరిచయం చేశారు. 1995లో పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకొచ్చి ఐటీ విద్యని మనందరికి దగ్గర చేస్తాం జరిగింది. ఆనాడు చాలా మంది ఎగతాళి చేశారు. ఇప్పుడిప్పుడు ఆ వీడియోలు బయటకు వచ్చినాయి. కంప్యూటర్ అన్నం పెడుతుందా, ఫ్లైఓవర్లు కడితే అభివృద్ధి అయినట్ట, ఎయిర్పోర్ట్ వల్ల ఏమవుతుందని అడిగిన వాళ్ళందరి నోరులో ఈ రోజు మాట రాని పరిస్థితి. అంతేకాదు ఆయన వయసు 75 అయినా ఇప్పటికీ 25 సంవత్సరాలు కుర్రోడ్లో పరిగెడతాం. ఆయన మినిస్ట్రీలో చాలా మంది యువకులున్నాం, ఇప్పటికీ ఆయన స్పీడ్ మేము అందుకోలేకపోతున్నాం. ఆయన క్వాంటమ్ కంప్యూటర్ అంటే నాకే అర్థం లేదు. నేను చాట్ జీపీటీకి వెళ్ళి ఎత్తికా క్వాంటమ్ కంప్యూటర్ అంటే ఏంట్రా బాబు అని. అంటే ఈజ్ ఆల్వేస్ అహెడ్ ఆఫ్ హిస్ టైం. అందుకే మనం ఆయన విజనరీ అంటాం.